సాయిరాం. ఇప్పుడంతా కూడా శ్రావణ మాసం, అతి పవిత్రమైన మాసం. కష్టాల్లో ఉన్న వాళ్ళకి చాలా సింపుల్ ఒక మెథడ్ చెప్తాను. అఫ్కోర్స్ అందరికీ తెలిసిందే, కానీ ఇది చేసిన వాళ్ళు చాలామంది బాగుపడ్డారు. వైభవ లక్ష్మి వ్రతం ప్రతి శుక్రవారం సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత వైభవ లక్ష్మి వ్రతం చేయండి. దీంట్లో ముఖ్యం ఏంటంటే ఎర్ర పువ్వులు, బంగారు వస్తువు, మనం వాడుకునే రింగ్ అయినా, చేతుకున్న రింగ్ అయినా, గోల్డ్ రింగ్ అయినా, కమ్మలైనా, ముక్కుపులైనా ఏదైనా ఒకటి అది పెట్టి దానికి పూజ చేయాలి. వెనకాల లక్ష్మీదేవి ఫోటో పెట్టి ఎర్ర పువ్వులు, మందారం పువ్వులు లేదా రెడ్ రోజ్తో పూజ చేయాలి. ప్రసాదం బెల్లం ముక్క, దీపం నెయ్యితో పెట్టాలి. చిన్న పీట వేసి పీట పైన లక్ష్మీదేవి ఫోటో పెట్టి చిన్న కలశం దానిపైన ఒక రెడ్ క్లాత్ పెట్టి దానిపైన కలశం పెట్టి చిన్న ప్లేట్ పెట్టి దాంట్లో మన బంగారు వస్తువు కడిగేసి పెట్టాలి. దాన్ని పసుపు కుంకుమతో అలంకరించి, రెడ్ పువ్వులతో అలంకరించి, బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టి నెయ్యితో దీపాలు వెలిగించి, ఆ రోజు ఉపవాసం ఉండాలి అన్నది ఏం లేదు. అంత కఠోరంగా నియమం అంటూ ఏం అవసరం లేదు. దీనికి శుచి శుభ్రత అవసరం. సాయంత్రం చక్కగా అక్కడ కూర్చొని దీపాలు వెలిగించేసి, ఏ మంత్రం కూడా అవసరం లేదు. ఊరికి ఒక 11 సార్లు జై మాతా వైభవ లక్ష్మి అని అనుకొని మన కష్టాలని చెప్పుకోవాలి. ఇవన్నీ కోరికలు తీరాలని ఒక సంకల్పం, అంతే. సంకల్పం ముఖ్యం. ఒక 8 వారాలు, 8వ వారం అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా ఒక నైవేద్యం, తీపి వస్తువు ఉండి అక్కడ నైవేద్యంగా పెట్టాలి. ఇది చేసి చూడండి, చాలా మిరాకిల్గా మంచి రిజల్ట్స్ ఉంటాయి. సాయిరాం.